కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీర స్వామి వారు అనుగ్రహించిన రచనల్లో పరమాత్మ, దేవుళ్ళు, మనము అనే కోశాన్ని మనం చదువుకుంటున్నాం. నిన్నటి రోజున ఎన్నో 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 విలువైన విషయాల్ని, ఎక్కడా దొరకనటువంటి విషయాల్ని మన ఆచార్యులు తమ సాక్షాత్కారంలో దర్శించిన విషయాలు, ఎలా సాక్షాత్కారాన్ని పొందారో ఆ వివరాన్ని మనకి ఎంతో చక్కగా అన్యాపదేశంగా తెలియచేశారు. పురుషోత్తం గారి మాటల ద్వారా సాక్షాత్కారం అంటే ఏంటో చెప్తూ, గ్రంథాలున్నాయి, ఋషులు ఎన్నో విషయాలు చెప్పారు, కానీ తత్వాన్ని దర్శించిన వారు మాత్రమే, సాక్షాత్కారం పొందిన వారు మాత్రమే ఎంత విశదంగా, ఎంత చిన్న చిన్న పదాల్లో ఎంత వివరంగా చెప్పగలుగుతారో అంత చక్కగా మన ఆచార్యులు అన్యాపదేశంగా అందించారు. సాక్షాత్కారం ఎలా పొందాలి అనేటువంటిది. సాక్షాత్కారం పొందిన వారు ఇదిగో ఇలా చెయ్యండి, ఇలా చెయ్యండి అని ఏమి చెప్పరు. వారి సన్నిధి ఉంటే చాలు. వారి సన్నిధిలో మనం ఉంటే మనకే ఆటోమేటిక్గా విషయాలన్నీ గోచరించడం ప్రారంభిస్తూ ఉంటాయి. ప్రతి వ్యక్తికి ఆధ్యాత్మికంగా సాక్షాత్కరించుకోవడమే, ఆధ్యాత్మిక సాక్షాత్కారమే చిట్ట చివరి శుభము అని కూడా మనకి తెలియచేశారు. ఆధ్యాత్మిక సాక్షాత్కారం పొందాలి అంటే ఉపనిషత్తుల ప్రకారం అయితే భగవద్ అనుగ్రహం ఉండాలి, అలాగే ఆచార్యుల ఉపదేశం కూడా ఉండాలి. ఆ ఉపదేశాన్ని అనుసరించి మనం చెయ్యాలి ఏ పనైనా. ఖచ్చితంగా చెప్పలేము అని అంటూనే ఆచార్యులు ఆ సాక్షాత్కార దశలని మనకి వివరించారు. ఇందులో 2 దశలు ఉంటాయి. మొదటి దశ వాళ్ళు సాక్షాత్కారం అయితే గనక వారికి ఎలా ఉంటుంది అంటే, భుజాల మీద ఉండేటువంటి భారం దింపేసుకున్నాం అమ్మయ్య అన్నట్లుగా ఉంటుంది వారికి, అంతే తప్ప వేరే ఆనందం అంటూ వారికి తెలియదు. రెండవ దశ వారు ఉంటారు, వాళ్ళు ఒక దుఃఖాన్ని తొలగించుకోవడం కంటే కూడా ఆనందాన్ని పొందడంలో వారికి అభినివేశం, ఆర్తి ఎక్కువగా ఉంటుంది. చిరకాల నుంచి ప్రేమిస్తున్నటువంటి ప్రియుడు లేదా ప్రియురాలు ఉన్న స్థలం ఎక్కడుందో తెలిసిపోయినట్టుగా మధుర భక్తి, వాత్సల్య భక్తి వగైరాల అనుభవం అక్కడే ప్రారంభమవుతుంది అని చెప్పారు. ఆ తర్వాత ధ్యానాన్ని కూర్చున్నప్పుడు ఇక మనసు పరిపర విధాల వెళ్ళడం ఉండదు. మనసు పూర్తిగా కంట్రోల్లోకి వచ్చేస్తూ ఉంటుంది. కేవలం తాను, భగవంతుడు, ఆ భగవంతుడిని అనుభవించడం, అంతే ఈ 2వ దశ వారికి. మొదటి దశ వారికి దుఃఖ నివారణ జరిగిపోయింది, తాను ఒక్కడే ఉంటాడు, ఇక తన ఉనికి కూడా తనకు తెలియదు అన్నట్లుగా ఉంటాడు. మొదటివాడిని విడిచిపెట్టేస్తే 2వ దశ వారు భగవంతుణ్ణి అనుభవించడం అనేది తెలియనటువంటి సంతోషంతో ఉక్కిరిబిక్కిరి చేసేసేటువంటి ఆనందం కలుగుతుంది అని చెప్పారు. అంటే అది ఎప్పుడు ఉండిపోతుందా అంటే ఆనందం లేదు, మళ్ళా తిరిగి బాహ్య ప్రపంచం నేనున్నానని గుర్తు చేస్తూ ఉంటుంది. స్వల్పకాలమే ఆనందం నిలబడుతూ ఉంటుంది. అలాగని మనకి పూర్తిగా తత్వం తెలిసిపోయినట్టేనా అండి? లేదు. సాక్షాత్కారం జరిగినా తత్వం తెలుసుకోవాలంటే ఇంకా సమయం పడుతుంది అని మన ఆచార్యులు తెలియచేశారు. ఇక బాహ్య విషయాల్లో ఆ సాక్షాత్కారం పొందిన సాధకుడికి రుచియే ఉండదు. ఆ ఆనందం ఇక బాహ్య విషయాల వైపు ఆలోచన వెళ్ళనివ్వదు అని మనకి తెలియచేశారు. అనేక విలువైనటువంటి విషయాలని మనం ఆచరణలో పెట్టవలసిన విషయాల్ని మనం ఎంతసేపు, మనం అంటే చాలామంది మీ దాసురాలు లాంటి వాళ్ళు స్తోత్రాలు చదివామా, అర్చన చేశామా, చెయ్యాలి. ఆచార్యులు చెప్పిన అనుష్ఠానం తప్పకుండా చెయ్యాలి. దాంతోపాటుగా ఇంకా ముందుకి ప్రోగ్రెస్ అవ్వడానికి మన ఆచార్యులు తమ అనుభవంతో చెప్పినటువంటి విషయాల్ని కూడా మనం ప్రయత్నం చెయ్యాలి అని మనం నిన్న స్టెప్ వైజ్గా చెప్పినటువంటి అనుష్ఠానాన్ని కూడా మనం నేర్చుకోవాలి అని తెలుసుకున్నాం. మనం
ఇక్కడ ఈ శరీరంతో ఉండగానే ఆ అనుభవాన్ని మనం, ఆ ఆనందాన్ని మనం పొందవచ్చు అని మన ఆచార్యులు తెలియచేశారు. ఆయన పొందారు, మనం కూడా పొందవచ్చు అని చెప్పారు. ఈ శరీరాన్ని విడిచిపెట్టాక, అక్కడికి వెళ్ళాక ఎలాగూ ఆనందాన్ని పొందుతాం మనం. అది ఇక్కడే మనం లభించుకోవచ్చు అనే విషయాన్ని ఎంత చక్కగా తెలియజేశారు మనకి పురుషోత్తం గారి మాటల ద్వారా. ఇక ఆ అనుష్ఠానం గురించి ఇంకా నెక్స్ట్ పురుషోత్తం గారి వారి మధ్య ఏం చర్చ జరిగిందో మనం తెలుసుకుందాం. అవధాని గారు అన్నారు, బౌద్ధులు ఆత్మ క్షణికం అశాశ్వతం అంటూనే పునర్జన్మ ఉందన్నారు. జైనులేమో చీమలో చీమంత ఆత్మ, ఏనుగులో ఏనుగంత ఆత్మ అన్నారు. కనుక ఆత్మ అవయవములు కలిగినది, అవయవములు కలిగింది ఏదైనా నశించిపోతుంది అని సిద్ధాంతం కాబట్టి ఆత్మ నిత్యం అనడం తప్పు కదా అని అన్నారు. అంటే ఒకరు సాక్షాత్కరించుకున్నది శాస్త్రబద్ధమైతేనే యథార్థమని, కాకపోతే భ్రమ అని మీ ఉద్దేశమా? అవునా? శాస్త్రమే భ్రమ, ఇదే సరైన సాక్షాత్కారం అని ఎందుకు అనుకోకూడదు? అంటే వెనకటి వారి సాక్షాత్కారమే భ్రమ, నాదే కరెక్ట్ అని ఎందుకు అనుకోకూడదు అని అడిగారు డాక్టర్ నూనె. నిక్షేపంలా అనుకోవచ్చు. అలా అనుకున్న పెద్దలు అనేక మంది ఉన్నారు. కనుకనే ఈనాడు మనం ఇన్ని తత్వచింతనలు, ఇన్ని మతాలు తెలుసుకోవాల్సి వస్తోంది. ఇప్పటి వరకు గడిచిన వారు చెప్పిన దానికన్నా ఉత్తమమైనది, సరి అయిన తత్వాన్ని నేను సాక్షాత్కరించుకున్నాను, దానికే తర్కబలమున్నది అని నమ్మిన వారే ప్రస్తుతం మనం చర్చిస్తున్న వివిధ దర్శనముల ద్రష్టలు. మరి ఇందులో ఏది సరైందో మనకు ఎలా తెలుస్తుందంటారు? ముందు అన్నీ తెలుసుకోండి, తర్వాత ఆ విషయం చూద్దాం. అంతలో వినీతను చూసి తను ఆటల్లో పడడం చూసారా, ఇందాక తమోగుణ ప్రభావం చేత బద్ధకం చూపించిన పిల్ల ఇప్పుడు రజోగుణం ప్రభావం చేత ఆటల్లో పడింది. ఇలా గుణాలు మారుతూనే ఉంటాయి, ఈ జీవుణ్ణి బద్ధుణ్ణి చేస్తాయి అంటారు కపిల మహర్షి. ఇందులో బద్ధుణ్ణి చేయడం ఏముందండి? తమోగుణం, రజోగుణం, సత్వగుణం తమ తమ ప్రభావాలు చూపించడం వలన వీడు కర్మలు చేయడం ప్రారంభిస్తాడు. ఆ కర్మల ఫలితం అనుభవించక తప్పదు కదా. ఆ ఫలితం అనుభవిస్తూ ఉండగా మళ్ళా ఈ గుణాలు 3 మీద పడతాయి, మళ్ళీ కొత్త కర్మలు చేస్తాడు. దానితో మరి బంధమే కానీ విడుదల ఉండదు. విడుదల అంటే మోక్షమా? అవును, ఈ ప్రకృతి బంధం నుంచి విడుదల అవ్వడమే మోక్షం అన్నారు కపిల మహర్షి. భగవంతుని చేరుకోవడం కాదన్నమాట. ఈ కపిల మహర్షి భాగవతంలో ఉన్నవారేనా? తండ్రి కర్దమ ప్రజాపతి, తల్లి దేవహూతి అని, కపిల దేవహూతి సంవాదం అని ఉన్నది. అందులో శాస్త్రి గారు తమ పురాణ పరిజ్ఞానంతో అడిగారు. అవును, ఆయనే విష్ణుమూర్తి అవతారమని ప్రసిద్ధి చెందిన కపిల మహర్షి. సాంఖ్య సిద్ధాంతం నిరీశ్వరమే, అంటే భగవంతుని ఉనికిని అంగీకరించదు. శబ్ద ప్రమాణాన్ని అంగీకరించాడు ఆయన, వేదాన్ని ఒప్పుకున్నాడు. శాస్త్రిగారు సందేహంగా చూస్తూ అయితే మరి అన్నారు. అంతే మరి అన్నారు నవ్వుతూ పురుషోత్తం గారు. బుద్ధుడు ప్రచారం చేసిన దాని పేరు బౌద్ధం, జినుడు ప్రచారం చేసిన దాని పేరు జైనం అవుతూ ఉండగా దీనికి కపిల మహర్షి ప్రచారం చేసిన దానికి సాంఖ్యం అని ఎందుకు పేరు వచ్చింది? రఘురామయ్య గారు అడిగారు. కాపిలం అన్న పేరు లేకపోలేదు, కానీ అంతకన్నా సాంఖ్యం అనే పేరే బాగా ప్రసిద్ధిలోకి వచ్చింది. కారణం, వీరు ఆత్మతత్వాన్ని సంఖ్యతో నిర్దేశించారు. 25వ వాడు ఆత్మ అని అన్నారు. 1 నుండి 24 వరకు ప్రకృతి తత్వాలు చెప్పారు. సంఖ్య ప్రధానంగా కలది కనుక సాంఖ్యం అయింది. అంతేకాదు, సంఖ్య అంటే జ్ఞానం. పురుషుడికి అంటే ఆత్మకి తాను ప్రకృతి కన్నా వేరైనవాడు అనే సంఖ్య లేదా జ్ఞానం కలిగితే అదే మోక్షం అన్నారు వీరు. అది కూడా ఒక కారణం దీనికి సాంఖ్య దర్శనం అని పేరు రావడానికి. ఈ సాంఖ్యం ఒక దర్శనమా మతమా అడిగారు మరలా ఆయనే. తేడా ఏమిటి మావయ్య? ఇది అందులోకి అది ఇందులోకి క్రమంగా మార్పు అవుతున్నప్పుడు డాక్టర్ నూనె సందేహం వ్యక్తపరిచారు. అది కాదు సుబ్రహ్మణ్యం, బౌద్ధ మతం, జైన మతం అని ప్రసిద్ధి ఉన్నట్లు సాంఖ్యమతం అని మనం విన్నామా? అందుకు అడుగుతున్నాను. నిజమే మీరు చెప్పిందన్నారు పురుషోత్తం గారు. దర్శనాలుగా బయలుదేరి మతాలుగా స్థిరపడిపోయినవి జైనం, బౌద్ధం. మతాలుగా బయలుదేరిన దర్శన స్థాయిని అందుకున్నవి వైష్ణవం వగైరాలు. సాంఖ్యం, యోగం, న్యాయం,
వైశేషికం ఇలాంటివన్నీ దర్శన స్థాయిలోంచి మత పరిధిలోకి పెద్దగా పరిణమించలేదనే చెప్పాలి. ఈ దర్శనం మతం తేడాలు పెద్దగా నాకు అర్థం కావడం లేదన్నారు శాస్త్రి గారు. ఇదివరకు చెప్పుకున్నామే. ఓహో, మీరప్పుడు రాలేదు కాబోలు. దర్శనం అనేది తత్వచింతన, తత్వశాస్త్రం అని చెప్పవచ్చు. హేతుబద్ధంగా ఎందుకు, ఏమిటి, ఎలా, ఏది, ఎప్పుడు అనే ప్రశ్నలు వేసుకుంటూ ఆ ప్రశ్నలకి సమాధానం రాబడుతూ ఆర్గ్యుమెంట్ చేసి అంగీకరించవచ్చా లేదా అని తేల్చుకోవడానికి వీలవుతుంది. అందులో మతంలో అలా కాదు. ఒక విశ్వాసం మీద, నమ్మకం మీద ఆధారపడి నడిచేది. ప్రశ్నించడానికి వీలు లేనివి అధికంగా ఉంటాయి అందులో. ఇంకో తేడా ఉంది. దర్శనంలో తర్కానికి, జ్ఞానానికి, సిద్ధాంత ప్రవచనానికి అధికమైన ప్రాధాన్యం ఉంటుంది. మతంలో అనుష్ఠానానికి, ఆచరణకి అధికమైన ప్రాధాన్యం ఉంటుంది. అందుకే బౌద్ధ జైనాలు దర్శనంగా ప్రారంభమైన మతంగానే ఎక్కువగా ప్రసిద్ధిలోకి వచ్చాయి అన్నాను. వైష్ణవం మతంగా ప్రారంభమైన దర్శన స్థాయికి కావలసిన అన్ని హంగులు చేకూర్చుకుంది. అందుచేత ఉభయ విధాల నిలబడగలదు. సాంఖ్యం వగైరాలన్నీ మతంగా అంటే ఆచరణపరంగా వచ్చినా జ్ఞానానికి, బద్ధతకే అధిక ప్రాధాన్యం ఇవ్వడం వలన దర్శనాలుగానే ఎక్కువగా మిగిలిపోయాయి. వైష్ణవం మతంగా ప్రారంభమై దర్శన స్థాయిని అందుకుంది అంటున్నారు. మరి శైవం, శాక్తేయం గురించి ప్రస్తావించడం లేదేమీ? శాస్త్రి గారు అడిగారు. శాక్తేయం దర్శన స్థాయిని అందుకున్నదని ఇంచుమించు ఎవ్వరూ అంగీకరించినట్లు లేదు. అది ఒక మతమే, ప్రశ్నించడానికి వీలులేని విశ్వాసాలతో కూడిన ఆచరణ. కాకపోతే శైవంలో ఒక భాగంగా స్వీకరిస్తే దర్శన స్థాయి కొంతవరకు లభించవచ్చు. ఇక శైవం అంటారా, కొంత ప్రయత్నం జరగకపోలేదు దర్శన స్థాయికి దాన్ని తీసుకురావడానికి. పాశుపత దర్శనము అని పేరు. కానీ అది దర్శన స్థాయి నుంచి అతివేగంగా మతస్థాయికి మార్పు చెంది కాపాలికం, కాలాముఖం లాంటి శాఖలతో వచ్చేసింది. అందుచేత 14వ శతాబ్దికి అది కొంత కనుమరుగై తిరిగి శ్రీకంఠుడు మొదలైన వారితో కాస్త సరిదిద్దబడి మరల అందరూ అంగీకరించే స్థాయికి వచ్చిన తర్వాత వారి చేతనే దర్శనంగా రూపొందడానికి ప్రయత్నం జరిగింది. అంతకుముందే శివ విశిష్టాద్వైత, కాశ్మీర శైవ దర్శనాలు బయలుదేరి మరికొంత పుష్టినిచ్చాయి శైవానికి. కానీ రామానుజ దర్శనం అని వైష్ణవానికి పేరు వచ్చినట్లుగా శైవంలో ఒక దర్శనంగా పేరు ప్రసిద్ధిగా వచ్చినట్లు కనిపించదు. ఎన్నో కారణాలు ఉండవచ్చు. శైవం ఎక్కువగా తంత్రశాస్త్రం మీద ఆధారపడడం వలన కూడా మతంగానే మిగిలిపోయిందంటారు కొందరు. రామానుజ దర్శనంలో కూడా ఆగమాల ప్రస్తావన ఉన్నా వాటితో సంబంధం లేకుండానే దర్శన స్థాయిని సమగ్రంగా లభింపచేసుకుందది. నిజానికి శైవం ఒక ప్రత్యేక మతము, దర్శనము అయినా శైవులలో చాలామందికి ఆ విషయం తెలియకపోవడమే కాక తాము ఆచార్యుల శంకరుల వారి మతానికి, దర్శనానికి చెందిన వారము అని అనుకుంటూ ఉంటారు. శాంకర దర్శనం అంటే అద్వైత దర్శనం. అది శైవం కంటే భిన్నమైనది అని ఈనాటి శైవులలో 90% మందికి తెలియదు. ఆ కారణం వలన కూడా శైవం దర్శనంగా ప్రఖ్యాతిని సంపాదించలేకపోయింది అని చెప్పవచ్చు. నిజానికి అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం అనే మూడింటిని వేదాంత దర్శనాలు అనే అనాలి. ఆ విశిష్టాద్వైతంలో, అద్వైతంలో అంతర్లీనమైన శాఖలుగా వైష్ణవం, శైవం ప్రముఖమైనవి. అందుచేత శైవానికి దర్శన స్థాయి లేకపోలేదు, కానీ అలా ప్రసిద్ధికి మాత్రం రాలేదు అంతే. వైష్ణవానికి రామానుజుల వారి పేరుతో దర్శనంగా ప్రసిద్ధి బాగా ఉంది. మతంగా కూడా ఏ మతానికి తీసిపోని కీర్తి ఉంది. అంటే యువతల హేతుబద్ధత, అవతల ఆచరణయోగ్యమైన విశ్వాసాల ప్రోగు, ఈ రెండు సమానంగా ఉన్నాయి. ప్రసిద్ధ బ్రహ్మసూత్ర భాష్యాలలో వైష్ణవ భాష్యాలు కనిపించినంతగా శైవ భాష్యాలు కనిపించకపోవడం మరో కారణం కావచ్చు. ఇంత విపులంగా మాకెప్పుడూ తెలియలేసుమండి అన్నారు శాస్త్రి గారు. ఇంతకీ దర్శన స్థాయి గొప్పదంటారా మతస్థాయి కన్నా? అనను, అనలేను. హేతుబద్ధత అనేది ఏ దశకు వెళ్ళాగాలి అన్నదానిలో ఒక నిర్ణయం ఏది? అంటే
ఒక ప్రశ్న వేస్తే దానికి సమాధానం చెప్పగలిగినది కదా హేతుబద్ధత అంటే. ఎందుకు ఏమిటి అని అడిగితే కన్విన్సింగ్గా సమాధానం చెప్పగలగాలి. దర్శనములని ప్రఖ్యాతి ఉన్న సాంఖ్యం, యోగం, న్యాయం, వైశేషికం, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస కూడా వేదాన్ని అంతో ఇంతో నమ్మి తమ సిద్ధాంతాలను సిద్ధపరిచినవే. అందుచేత వారు ఒకానొక దశలో వేదం చెప్పింది కనుక అని సమాధానం ఇస్తారు. అంటే విశ్వాసమే కదా, నమ్మకమే కదా. ఇది మరి మతం లక్షణాలకి దగ్గరగా ఉన్నట్టే కదా. పోనీ వేదాల్ని నమ్మని బౌద్ధం, జైనం హేతుబద్ధంగా ఉంటాయా అంటే వారికి ధ్యాన సమయంలో గోచరించింది నమ్మము అని కదా వారంటారు. తమ సిద్ధాంతంలోనే పరస్పర విరుద్ధాలు వాటికి కనిపిస్తున్నాయే. అందుచేత దర్శనం గొప్పదా, మతం గొప్పదా అని నిర్ణయించడం అసాధ్యం. మీరు రాని రోజుల్లో వివరించారనుకుంటాను. ఎందుకు రోగం బాగైందో ఎక్స్ప్లెయిన్ చెయ్యలేని హస్తవాసి ఉన్న సాధారణ డాక్టర్ గొప్పవాడా? కేసులన్నీ ఫెయిల్ అవుతున్నా ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో హేతుబద్ధంగా వివరించగల ఫారిన్ రిటర్న్ డాక్టర్ గొప్పవాడా అంటే ఏం చెప్తాం? ఎవరు ఎక్కువ ఆదరించబడితే ఆయన గొప్పవాడు అనుకోవడం సబబైతే మత స్థాయి గొప్పది. దానికి దర్శన స్థాయిని కూడా కలిగించగలిగిన నాడు బంగారానికి పరిమళం అబ్బినట్లు ఉంటుంది. మతంగా అసలు పరిణమించని కేవల దర్శనాలు ఉన్నాయా అండి? రఘురామయ్య గారి ప్రశ్న. దర్శనంగా పరిణమించని మతాలు చాలా ఉన్నాయి, కానీ మతంగా అసలు పరిణమించని దర్శనాలు చాలా తక్కువగానే ఉన్నాయి. కానీ లేకపోలేదు నవీన దర్శనాలు ఉదాహరణ వాటికి. నవీన దర్శనాలంటే వీరు కొత్తగా ఒక దర్శనాన్ని ఆవిష్కరించారు అనడం కంటే అప్పటికే ఉన్న దర్శనములన్నింటినీ బాగా స్టడీ చేసి వాటన్నిటిలోంచి ఒక నూతన దర్శనాన్ని ఆవిష్కరించారు అనడం సబబు. ఆ కారణం చేత వెనక వాటికి వీటికి పెద్ద తేడా తెలియక ప్రజలు తాము ఆ పాత దర్శనాలు లేదా మతాలనే ఆచరిస్తున్నాము అని అనుకుంటారు. ఈ కొత్తగా పెట్టిన వారిని గౌరవిస్తారంతే, ఓహో గొప్పవారు అని. అదే వారెవరు అని పేర్లు చెప్పడం సాహసమే అవుతుంది. కానీ నా అభిప్రాయం ప్రకారం రవీంద్రనాథ్ ఠాగూర్, మహాత్మా గాంధీ, ఎంఎన్ రాయ్, డాక్టర్ రాధాకృష్ణన్ మొదలైన వారు నూతన దృక్పథాలున్న దర్శనాల్ని ఆవిష్కరించినా అవి సమకాలీనులను కాస్త ఉత్తేజపరిచాయి తప్ప బుద్ధుడు, మహావీరుడు, పతంజలి, శంకరులు, రామానుజులు వంటి దర్శనకారుల దర్శనాలు లాగా తమ తర్వాతి తరం వారిని మూకుమ్మడిగా పాటింపజేయగల మత స్థాయికి అవి చేరుకోలేదు. దర్శన గ్రంథాల్లో మేధావి వర్గం వారు ఉట్టంకించడానికి మాత్రమే పరిమితమయ్యాయి. తత్వశాస్త్రాన్ని స్టడీ చేయాలంటే ఇంత విపులమైన విశాలమైన దృక్పథం ఉండాలన్నమాట. ఉండద్దా మరి? అలా ఉంది కనుకనే వెనుకటి దర్శనకారుల సిద్ధాంతాలు వందలు వేల సంవత్సరాలు గడిచినా స్థిరంగా ఉన్నాయి. ఎంతమంది ఖండించినా అందులో ఏవీ నశించలేదంటే ఈనాటికి ఓ మారు చెప్పుకుంటున్నామంటే వాటికి ఉన్న మూలబలం గొప్పదన్నమాట. సాంఖ్యం కూడా అంతటిదే, చెప్పాలంటే అంతకన్నా గొప్పది. కారణం ఈనాడు సగటు ఆధ్యాత్మిక సాధకుడికి ఏది సాంఖ్యమో ఏది వేదాంతమో తెలిసే అవకాశమే లేదు. అంతగా అది కలిసిపోయింది వేదాంతంలో. ఫ్యూజ్డ్ టు కన్ఫ్యూజ్ అనుకోండి అని నవ్వారు. అదేంటి, సాంఖ్యానికి వేదాంతానికి తేడా లేదా? బోలెడు తేడా ఉంది, కానీ గుర్తించలేరు సగటు సాధకులు. దర్శనపు లోతులకి వెళ్ళిన వారికే తెలుస్తుంది ఆ విషయం. సాంఖ్యంలో ప్రధానంగా చెప్పబడిన 25 తత్వాల్ని అద్వైతం, విశిష్టాద్వైతం మొదలైన వేదాంత దర్శనాలన్నీ ఒప్పుకుంటాయి. సత్వ రజస్తమో గుణాలు రెండింట్లోనూ కామనే. ప్రకృతి నుంచి పురుషుడు వేరుగా తనని తాను గుర్తించుకోవడమే మోక్షం అనే సాంఖ్యం, మాయ నుంచి పురుషుడు తప్పించుకోవడమే మోక్షం అనే అద్వైతానికి దగ్గరగా ఉన్నట్లు ఉంటుంది. ఇలా సిద్ధాంత ప్రాథమిక సూత్రాలు కాస్రబిస్రగా కలిసిపోవడం వలన తాము అద్వైతులమా, విశిష్టాద్వైతులమా, సాంఖ్యులమా అంత సులువుగా గుర్తించలేరు. అనుష్ఠానం మాత్రం పెట్టుకుని సిద్ధాంతాల జోలికి వెళ్ళని సగటు సాధకులు. అదే మంచిదనిపిస్తోంది అన్నయ్య గారు. ఇన్ని మతాల సిద్ధాంతాలు తెలుసుకుని బుర్రపాడు చేసుకోవడం కంటే ఏదో ఒక తోచిన అనుష్ఠానం మాత్రం చేసుకుని వెళ్ళిపోవడం సుఖం కదా. ఎందుకు వచ్చినవి ఇవన్నీ? శకుంతలమ్మగారు అన్నారు పిల్లని జోకొడుతూ. అది అంత సరైన అభిప్రాయం కాదనుకుంటానే. ఒక్కొక్క మత సిద్ధాంతానికి ఒక్కొక్క అనుష్ఠానం ఆ మత ప్రవక్త సూచిస్తారు.
ఆ అనుష్ఠానం ప్రకారం వెళ్తేనే ఆ సిద్ధాంతం చెప్పే ఫలితాలు వస్తాయి. ఏదో ఒక అనుష్ఠానం అని ఏమని నిర్ణయించుకుంటావు? అలా నిర్ణయించుకోవాలంటే సిద్ధాంతాలు తెలియక తప్పదు. ఎందుకంటే మన లక్ష్యానికి, అభిప్రాయానికి దగ్గరగా ఉందో లేదో తెలియవద్దు. ఢిల్లీ చేరడం మన లక్ష్యం అయితే ఏదో ఒక రైలు ఎక్కితే చాలనుకుంటే ఎలాగా? మన అనుష్ఠానం ఇతర అనుష్ఠానాలతో కలిసిపోయి పెడదోవల పట్టకూడదు కదా. పడితే ఏ సిద్ధాంతపు లక్ష్యానికి చివరకు చేరుకుంటామో అసలు దేనికి చేరుకోకుండా పోతామేమో చెప్పలేం కదా. అందుచేత తప్పనిసరిగా మన సిద్ధాంతాలన్నీ కనీసం మన చుట్టుపక్కల కనిపించేవి అయినా తెలుసుకోక తప్పదు. రఘురామయ్య గారు హేతుబద్ధంగా దర్శన జ్ఞానం ఎందుకు ఉండాలో వివరించారు భార్యకి. అది కాదండి, అన్ని సిద్ధాంతాలకి ఉండే కామన్ అనుష్ఠానం లేదంటారా? మళ్ళీ అడిగారు శకుంతలమ్మ గారు. ఇంకొకరిని హింసించకు, అబద్ధం చెప్పకు, మంచి పనులు చెయ్యి, ఇలాంటి జనరల్ అనుష్ఠానం అందరికీ ఉంది. కానీ అమ్మా, ఈ విషయాలు తెలియదెవరికి? తెలిసిన వారిలో ఎంతమంది పాటిస్తున్నారు? ఇలాంటి నియమాలకి పైన ఉన్నవి ఆయా సిద్ధాంతాల్లో వేరువేరుగా ఉంటాయి. ఆ నియమాలు, ఆ అనుష్ఠానమే ఈ అహింస వగైరా ప్రాథమిక అనుష్ఠానానికి దారితీస్తుంది. కనుక ఆ పైన తెలుసుకోవాలి, ఆచరించాలి, తప్పదు అన్నారు పురుషోత్తం గారు. మీరు చెప్పేది నాకు అర్థం కాలేదన్నయ్య గారు. అది కాదమ్మా, అన్ని మతాల అనుష్ఠానంలోనూ కామన్గా ఉండే సత్యం వద, ధర్మం చర లాంటి విషయాలు పాటించకూడదని ఎవరూ అనుకోరు. ఎప్పుడూ అబద్ధం ఆడకూడదు, మంచి పనులే చెయ్యాలి, ఇతరులను బాధ పెట్టకూడదు అని మనసులో ఉన్నా ఆ ప్రకారం నడవలేకపోతున్నారు కదా ఈ మనుషులు. అద్గది సరైన పాయింట్కి వచ్చారు పురుషోత్తం గారు. డాక్టర్ నూనె అందుకున్నారు. ఇలాంటివి పాటించాలని అనుకున్నా నిత్య జీవితంలో చేయలేకపోతున్నాం, ఎందుకనో తెలియదు. అందుచేత మనకి ఎలాంటి మతం లేదా దర్శనం కావాలంటే ఆ మతంలో చెప్పబడే ఇతర అనుష్ఠానం మన చేత బలవంతంగా అయినా ఈ కామన్ అనుష్ఠానమైన సత్యం వద మొదలైనవి చేయించగలగాలి. ఎగ్జాక్ట్లీ అలా ఉండాలి. ఆ శక్తి మనకి రాగలగాలి. అలాంటి సిద్ధాంతం, అనుష్ఠానం ఏదో తెలుసుకుని అందులో అడుగుపెట్టాలి మనం, డాక్టర్ నూనె ఉత్సాహంగా అన్నారు. మిగిలిన అందరూ కూడా అంగీకార సూచకంగా తలలు తాటించారు. పురుషోత్తం గారు మళ్ళీ సాంఖ్యాన్ని కొనసాగిస్తున్నారు. కపిల మహర్షి సిద్ధాంతం ప్రకారం రెండే తత్వాలు, ఒకటి ప్రకృతి, రెండు పురుషుడు, అంతే. అదేంటి సర్వేశ్వరుడో, భగవంతుడు లేడా వీరికి? లేడు, అనవసరం అంటారు వీరు. మరి వేదాన్ని నమ్ముతారేమో. ఇది వైదిక దర్శనాల్లో భాగమే, కానీ వేదం పట్ల వీరు ఉదాసీనులని చెప్పుకోవాలి. వేదాన్ని సంపూర్ణ ప్రమాణంగా అంగీకరించినట్లు కనిపించదు. తమకి, తమ సిద్ధాంతానికి ఎంత అవసరమో అంతే అంగీకరించినట్లు కనబడుతుంది. ఓహో, మరి ప్రకృతి అంటే? మనకి ఈ ప్రపంచంలో వస్తువులన్నీ కనిపిస్తున్నాయి చూసారా? ఇవన్నీ ఎక్కడి నుంచి బయలుదేరాయి? మొదటి నుంచి ఉన్నాయి అనడానికి వీల్లేదు. కారణం కుండ తయారవడం మనం చూస్తున్నాం కనుక. కుండ అంతకుముందు లేదు, మట్టి ఉంది, తర్వాత కుండ తయారైంది. కనుక మనం చూస్తున్న ఈ పదార్థాలన్నీ ఏదో ఒక దాని నుంచి తయారై ఉండాలి. అంటే ప్రతిదానికి ఒక కారణం ఉండాలి. ఆ కారణం ఎలా ఉండాలి? అది దేనిని పుట్టిస్తుందో దాని లక్షణాలని తప్పనిసరిగా కలిగి ఉండాలి. అంటే కుండ తయారైందనుకోండి, ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలోంచి. మట్టిలో అంతకుముందు కుండ ఉందా లేదా? లేకపోతే ఎలా పుడుతుంది? అందుచేత ఉండాలి. ఉంటే మరి మట్టిలో కనబడదేం? సూక్ష్మ రూపంలో మనకు కనిపించకుండా ఉందా? కాదు, కుండ మట్టిలో ఉంటుంది కానీ ఆ ఆకారంలో ఉండదు. కుండని పుట్టించడానికి కావలసిన లక్షణాలన్నీ మట్టిలో ఉంటాయి కనుకనే మట్టి నుంచి కుండ పుట్టింది అని వీరి నిర్ణయం. ఏది మరోమారు వివరించండి శాస్త్రి గారు అడిగారు. ఓ మర్రి విత్తనం ఉందనుకోండి, అందులోంచి మర్రి చెట్టు వచ్చింది. ఎలా వచ్చింది? ఆ విత్తనంలో అది వరకే మర్రి చెట్టు ఉండాలి, లేకపోతే ఎలా వస్తుంది? అంటే మర్రి చెట్టు మినీ సైజులో విత్తనంలో ఉందనా? కాదు, అలా ఉందని కాదు. మర్రి చెట్టు తయారవడానికి కావాల్సిన లక్షణాలన్నీ ఆ విత్తనంలో ఉన్నాయి అని అర్థం. దీనినే సత్కార్యవాదం అంటారు. కార్యం కారణంలో ఉంటుంది అని అర్థం. కార్యం అంటే కుండ కార్యం
మట్టి కారణం, విత్తు కారణం, చెట్టు కార్యం, అలా అన్నమాట. అయితే ఏం తెలిసింది ఇంతకీ? ఈ జగత్తంతా కార్యం, ఈ కనిపిస్తున్న వస్తువులన్నీ కార్యం కనుక దీనికి కారణం ఉండాలి. అందులో ఈ జగత్తును ఇలా పుట్టించడానికి తగిన లక్షణాలు అన్నీ ఉండాలి అని నిర్ణయించారు. అంటే దీనికి అది కారణమైతే దానికి ఏది కారణం అంటూ అలా వెనక్కి వెళ్ళిపోవాలన్నమాట. అవును, అలా వెనక్కి కారణం కోసం వెళ్ళిపోతే అన్నిటికంటే మొదటిది లేదా వెనకది ప్రాక్ అవుతుంది. దానికి సంబంధించినది ప్రకృతి అని అన్నారు. అంటే ప్రకృతే ఈ జగత్తంతటికి కారణం. ప్రకృతి వికృతి అంటే ఇదేనా తాతగారు? ఎప్పుడు నిద్ర లేచిందో వినీత్ అడిగింది. ఆశ్చర్యపోయారు పురుషోత్తం గారు. నీకెలా తెలుసునమ్మా ప్రకృతి వికృతి అంటే? మా ట్యూషన్లో చెప్పారు. అగ్ని అంటే ప్రకృతి, అగ్గి అంటే వికృతి, పద్యము అంటే ప్రకృతి, పద్యము అంటే వికృతి. వెరీ గుడ్ అని మెచ్చుకుని అవధాని గారిని అడిగారు పురుషోత్తం గారు. ఇవన్నీ మీరు చెప్పినవేనా అని ప్రశంసగా. ఆ పిల్ల స్కూల్లో ఫస్ట్, అందుచేత స్కూల్ చదివేమీ నేను రిపీట్ చేయనక్కర్లేదు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మరీ తెలుగు రాకుండా అయిపోతుందని ఏవో కొన్ని ప్రారంభించానంతే అన్నారు అవధాని గారు. బాగుంది, మంచి పనే చేశారు. వికృతి అంటే వికారం చెందినది, మారినది అని అర్థం తల్లి. వినీత, ప్రకృతి అంటే దానికి ముందున్నది అని అర్థం. అగ్గి అనే దాని అసలు రూపం అగ్ని అన్నమాట. అగ్ని నుంచి అగ్గి అని వచ్చింది కనుక అగ్ని ప్రకృతి, అగ్గి వికృతి అయినాయి. అలాగే ఈ ప్రపంచం, వస్తువులు, శరీరాలు ఇవన్నీ ప్రకృతి అనే దాని నుంచి వచ్చాయి. ప్రపంచం వగైరాలన్నీ వికృతులన్నమాట. వినీత కన్ఫర్మ్ చేసుకుంది. ఏం అర్థమవుతోందో, ఎంత అర్థమవుతోందో తెలియదు కానీ కన్క్లూషన్స్ సరిగ్గా అతికినట్లు చెప్తుంది పిల్ల అనుకున్నారు అందరూ మనస్సుల్లో. ఈ ప్రపంచంలో మనకి కనిపిస్తున్నవి, వినిపిస్తున్నవి, తాకుతున్నవి ఇలా అనేకం ఉన్న వాటిని విశ్లేషిస్తే రూపం, శబ్దం, స్పర్శ, రుచి, వాసన అని 5 మాత్రమే కనిపిస్తున్నాయి అని లెక్క వేశారు కపిల మహర్షి. అందుచేత ఇవి 5 తత్వాలు అని అన్నారు. 25 అన్నారు ఇందాక, ఇప్పుడు 5 అంటున్నారేంటి? డాక్టర్ నూనె అడిగారు. ఆగండి మరి చెప్తాను. ఈ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములని ఎలా గ్రహిస్తున్నాం మనం? శ్రోత్రములు, త్వక్, నేత్రములు, జిహ్వ, గ్రాణముల ద్వారా. కనుక కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఇవి 5 తత్వాలన్నమాట. ఇవి ఇంతకుముందు చెప్పినట్లున్నారు. జనరల్గా తెలియడానికి ఇదివరకు చెప్పాను, ఈ సిద్ధాంతంలో మళ్ళా చెప్తున్నారు. ఈ కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఇవి రూపాన్ని, వాసనని, శబ్దాన్ని, రుచిని, స్పర్శని పసిగట్టాక వాటిని సంపాదించుకోవడానికో దూరంగా తోసేయడానికో ప్రయత్నిస్తాం. చేతులతో, కాళ్లతో, మాటతో, విసర్జన, జననేంద్రియాలతో. అందుచేత వాక్, పాణి, పాదము, పాయువు, ఉపస్థ అని ఇంకో 5 తత్వాలైనాయి. మొత్తం ఎన్నైనాయి? 5, 5, 10, 10, 5, 15 అయినాయండి. ఇక కనిపించే సమస్తమైన శరీరాలని పరిశీలనగా చూస్తే మట్టి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనే 5తోనే తయారైనాయి అని గ్రహించారు. ఆకాశం అంటే ఖాళీ జాగా. అందుచేత పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం అని ఇంకో 5 తత్వాలు ఉన్నాయి. మొత్తం 20 అయినాయి. అప్పులంటే నీళ్ళ అడిగారు శకుంతల గారు. అవును, అప్పులతోనే భూమి చుట్టబడి ఉందట చమత్కారంగా అన్నారు పురుషోత్తం గారు. అవును, అప్పులేని దేశం ఏది? నవ్వుతూ కలిపారు రఘురామయ్య గారు. అప్పే జీవనాధారం అండి బాబు. శాస్త్రి గారు నవ్వుతూ జీవన సత్యాన్ని ఆవిష్కరించారు. ఇందాక చెప్పిన 20 తత్వాల్ని తెలుసుకునేది మనస్సు కనుక అది 21వది. ఈ 21 ఎందులోంచి పుట్టాయి అని ప్రశ్నించుకుని అహంకారంలోంచి వచ్చాయి అని నిర్ధారించారు. అహంకారం అంటే నేను అని కదా, నేనున్నాను కనుక తెలుసుకోగలుగుతున్నానన్న అర్థం. ఇంచుమించు సరిగ్గా కాదనుకోండి. ఆ అహంకారం మహత్ అనే దానిలోంచి వచ్చింది అని అన్నారు. ఆ మహత్తు ప్రకృతిలోంచి వచ్చింది అన్నారు. ఆ ప్రకృతికి మరి కారణం ఏమీ లేదు, అది అనాది. చూడండి, నేను వ్రాసుకుంది సరిపోయిందో లేదో చదువుతాను. ప్రకృతి, మహత్, అహంకారం, మనస్సు, ఇంద్రియాలు 10, భూమి వగైరాలు 5,
రుచి వగైరాలు 5. అంతేనా? మొత్తం 24 రఘురామయ్య గారు అన్నారు. సరిపోయింది. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, భూతాలు 5, తన్మాత్రలు 5, ప్రకృతి, మహత్తు, అహంకారం, మనస్సు మొత్తం 24. తన్మాత్రలంటే ఏం చెప్పారో రేపు తెలుసుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.